అండి. అందరికి నమస్కారం. నా పేరు చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ చందు సాయి. నేను ఈరోజు ఫస్ట్ టైం ఎగ్ లేకుండా స్పాంజ్ కేక్ అయితే చేస్తున్నాను. ఈ కప్పుతోటి ఒక కప్ మైదా పిండి జల్లించుకున్నాక 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కలుపుకున్న. ఏ గిన్నెతోటి అయితే నేను మైదా పిండి తీసుకున్నానో అదే గిన్నెతోటి షుగర్ పౌడర్ అయితే తీసుకున్నాను. కొంచెం తక్కువలో షుగర్ పౌడర్ తీసుకొని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మంచిగా కలుపుకున్నాను అనమాట. ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నా. ఆయిల్ కూడా మిక్స్ చేసుకున్నాక కాచి చల్లార్చిన పాలే తీసుకున్నా. ఇక్కడ నేను చల్ల పాలు అసలు తీసుకోలేదు. కాగబెట్టి చల్లార్చిన పాలు తీసుకున్నాను. అది కూడా వెంటనే మొత్తం ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెం పాలు వేసుకొని ఈ బ్యాటర్ ఏదైతే ఉందో ఆ బ్యాటర్ని మంచిగా మిక్స్ చేసుకున్నా. కాకపోతే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే బ్యాటర్ని ఎక్కువసేపు కలపలేదన్నమాట. అందుకే నాకు ఎక్కువ ఫ్లఫీగా కాలేదు, నార్మల్ ఫ్లఫీ అయింది. కాకపోతే ఇక్కడ బ్యాటర్ ఇంకా ఎక్కువసేపు కలపాల్సి ఉండే. కాకపోతే నేను ఎక్కువసేపు కలపకుండా నార్మల్ కొద్దిసేపే కలిపేసి బేకింగ్ అయితే చేసుకున్నాను అనమాట. బేక్ చేసుకోవడానికి ఏదైతే గిన్నె ఉందో ఆ గిన్నె నేను ముందే ప్రీ హీట్ చేసుకున్నాను అనమాట. ఆ పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి దాని మీద ప్లేట్ పెట్టానమాట. అండ్ నేను ఫస్ట్ టైం కప్ కేక్స్ చేద్దామని అనుకున్నా. సో దానికోసం నేను మా ఇంట్లో ఉన్న గిన్నెలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆయిల్ అప్లై చేసి దాని మీద మైదాపిండి జల్లించుకొని ఇలా చేసిన బ్యాటర్ ఏదైతే ఉందో ఆ కప్స్లలో అయితే ఫిల్ చేసుకుంటున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా నాకు బ్యాటర్ మిగిలిపోయింది. వేరే గిన్నెలో పెట్టి చేసుకుందాం అనుకున్నా కానీ నాకు ఎందులో అయితే నేను బేక్ చేద్దాం అనుకున్నా అందులో ప్లేస్ అయితే లేకుండే. సో అందుకని మా స్టవ్ పక్కన ఇంకొక స్టవ్ ఖాళీగా ఉంటే దాని మీద ఇంకొక గిన్నె పెట్టి ప్రీహీట్ చేసుకొని వేరే ఒక గిన్నెలో మిగతా బ్యాటర్ ఏదైతే ఉందో అది కూడా వేసుకొని నేను కేక్ అయితే బేక్ చేసుకున్నాను అనమాట. నేను ఈ కేకు 30 మినిట్స్ వరకు బేక్ చేశాను. 30 మినిట్స్ అయ్యాక కేక్ అయితే ఓపెన్ చేసి చూసానమాట. మంచిగా అయింది, ఫ్లఫీగా అయింది. ఇలా అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. రాదేమో అని డౌట్ తోటి చేశాను. కాకపోతే మంచిగా వచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. నేను ఇందులో ఎసెన్స్ కూడా యాడ్ చేయలేదు. ఓన్లీ షుగర్ పౌడర్, మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఆయిల్ ఈ 5 ఐటమ్సే నేను యాడ్ చేశాను అనమాట ఇందులో. మా పిల్లలు కూడా మంచిగా తిన్నారు, వాళ్ళకు కూడా నచ్చింది. ఇది మొత్తం కేక్ అంతా చల్లారాక నేనైతే డిమాల్డ్ చేసుకున్నాను కేక్ని. మీకు ఒకవేళ ఇది నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. Oh, boo, boo.